హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రీసెంట్గా గామా అవార్డ్ విన్ అయిన అప్సర్ గారు ఉన్నారు. డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నారా మీరు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అందరికీ హాయ్. తెలుగు ఆడియన్స్ శివం బజే చూసి హిట్ చేసినందుకు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది? 2 మూవీస్ తీశారు, సెకండ్ మూవీకి అవార్డు వచ్చింది. బట్ మీకు ఎట్లా ఉంది? ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అవార్డు రాగానే? ఫస్ట్ ఫీడ్బ్యాక్ మా హీరో దగ్గర నుండి వచ్చింది, అశ్విన్ గారి దగ్గర నుండి. నువ్వు ఏదైనా పట్టుకుంటే వదలవు సాధించేదాకా అని చెప్పి ఫస్ట్ కామెంట్ ఫర్ మై అవార్డ్. అండ్ అన్నిటికంటే ఎక్కువ మై ఫ్యామిలీ మెంబర్స్ వర్ ప్రెటీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకున్న పాసిబిలిటీస్లో నుండి వెరీ సెకండ్ మూవీ అవార్డు రావడం అండ్ ఆల్ మై ఫ్రెండ్ సర్కిల్ దే అప్రిషియేటెడ్ మీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, అంటే నెక్స్ట్ మూవీ హాలీవుడ్డా బాలీవుడ్డా? అంత లేదు, కాలీవుడ్డా? అయ్యే అంత లేదు. నేను ఒక చిన్న సినిమా తీసాను శివం బజే, దాన్ని మంచి హిట్ ఇచ్చారు ఆడియన్స్ అందరూ. నాకు ఎప్పుడు నేల మీద నడవడం చాలా ఇష్టం, నేను రియాలిటీని అర్థం చేసుకోగలను. ఒక చిన్న సక్సెస్ ఇచ్చారు, దాన్ని నేను ఇంకో స్టెప్లో కన్వర్ట్ చేసుకోవడం. సో స్మాల్ స్టెప్స్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్స్ వెళ్తే అందరికి దగ్గరగా ఉంటామని నమ్ముతాను నేను. సార్, మీరు ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసర్? లేదు, సో ఐఎమ్ ఫ్రమ్ డిఫెన్స్, షార్ట్ సర్వీస్ నాది. ఓకే, షార్ట్ సర్వీస్. ఓకే, అంటే యాజ్ ఏ మీరు ఆర్మీలో ఉన్నారు కాబట్టి డిఫెన్స్లో మీకు చాలా అక్కడ ఎన్నేళ్ళు, ఒక 10 years 20 years ఉండి ఉంటారు? 5.5 years. 5.5 years షార్ట్ సర్వీస్. ఓకే, 5.5 years. చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి మీ మధ్య. బట్ ఆ టైప్ కథల్ని ఎంచుకుందాం అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఈ డోగ్రా శివం బజేది కాకుండా మీలోనే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టోరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంచె మూవీ ఉంది, దాంట్లో ఒక ఆర్మీ పర్సన్స్ ది చూపిస్తారు. ఆ టైప్ లో మీ షార్ట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళతో ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా మీ దాకా వచ్చిన విషయం కానీ అట్లాంటి దాని మీద ఎప్పుడైనా వర్క్ చేద్దామని మీరు అనుకున్నారా? డెఫినెట్లీ ఒక అద్భుతమైన కథ దాని గురించి ఉంది. బట్ ఇది రైట్ టైం కాదు, ఎందుకంటే ముందు నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కదా శివం బజే. అదే ఇప్పటి వరకు చేసిన జర్నీలో అది ప్రూవ్ చేసుకోవడానికి నేను తీసుకున్న కొన్ని యూనిక్ పాయింట్స్ ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేసాయి. ఒక కథ ఉంది, అంటే ఒక యుద్ధంలో తండ్రి ఓడిపోతే ఇంకో యుద్ధంలో కొడుకు ఎలా విన్ అయ్యాడు, తండ్రి లాస్ అయింది, కొడుకు ఎలా సంపాదించాడు, 2 యుద్ధాలే. దీని మీద ఒక అద్భుతమైన ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లో హ్యాడ్ ఎ స్టోరీ. అది ఫ్యూచర్లో ఎప్పుడైనా జనరల్గా అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు నాకు లైనప్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ఒక 3 stories లైనప్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ప్రొడ్యూసర్కి నచ్చి వాళ్ళు తీసుకున్న స్టోరీస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇవి అయిపోయిన తర్వాతే అక్కడ వెళ్తానేమో మరి. ఓకే, అశ్విన్ బాబు గారు అంటే హిడింబాలో బాగా యాక్షన్లో బాగా రగ్గుగా చూపిస్తారు, అంటే కొట్టే సీన్లు కానీ ఫైటింగ్ సీన్ యాక్షన్. మీరు శివం బజేలో బాగానే చూపించారు. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అశ్విన్ బాబు గారితో? డెఫినెట్లీ. తను లవబుల్ పర్సన్, అంటే మళ్ళీ తిరిగి పని చేయాలనేంత స్వీట్నెస్ అందరికీ షేర్ చేసే హ్యూమన్ బీయింగ్ తనతో ఎవరైనా కానీ మళ్ళీ పని చేయాలనిపిస్తుంది తనతో. అంత మంచి వ్యక్తి. ఓకే, స్టార్స్తోనే కాకుండా డెబ్యూ యాక్టర్స్తో, యంగ్ జనరేషన్ కాలేజ్ బ్యాచ్ అలా 20-25 ఏజ్ గ్యాప్తో వీళ్ళతో ఎందుకు మూవీ ట్రై చేయలేదు ఇప్పుడు? కథ అంటే ఒక కథని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు మీరు చూస్తే లిటిల్ హార్ట్స్, కమిటీ కుర్రోళ్ళు కానీ, ఆయ్ కానీ, కొన్ని సినిమాలు అంటే కొత్త వాళ్ళని పెట్టి తీసినా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ శేఖర్ కమల గారు చేశారు. అంటే కథ డిమాండ్ చేయాలి వాళ్ళని. కొన్ని కథలకి ఆ క్యారెక్టర్ని కొంత పేరున్న ఆర్టిస్టులే క్యారీ చేయగలరు. ఇప్పుడు కొత్త హీరోని తీసుకొని ఒక పెద్ద బరువైన రోల్ అది వేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో అందుకని చెప్పేసి ఆల్రెడీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన హీరోస్ మీద కొన్ని కథలు అవుతూ ఉంటాయి. దాని రెగ్యులర్ ఫార్మాట్ అది. అండ్ అందులోనే మంచి కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్ వేసినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మూవీ మీ దాని నుంచి వచ్చేదాంట్లో డెబ్యూ యాక్టర్స్ ఎంతమంది దాకా తీసుకుంటారు? Definitely first I'll start with you. Looking smart. Okay. I'll start with you. అండ్ మా దాంట్లో కూడా శివం బజేలో కూడా వి ట్రైడ్ ఆఫ్ తప్పకుండా. అంటే ఒక మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు రీసెంట్గా మయాసభ ఒకటి వచ్చింది. అందులో మన అంటే ఆల్మోస్ట్ ఆల్ చైతన్య కృష్ణ, ఐ హోప్ హీస్ డూయింగ్ వెరీ గుడ్. సో అట్లాంటి వాళ్ళు ఇంకా డెఫినెట్ మన తెలుగు మనకు నియర్ బైలోనే చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, డెఫినెట్లీ ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే
ఇప్పుడు అంటే ఏ మూవీ తీసినా సార్, ఇప్పుడు యానిమేషన్ అయినా విఎఫ్ఎక్స్ అయినా ఏదైనా సరే, మూవీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. మీరంటే నెక్స్ట్ ఈ శివంబజీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా మీకంటూ మీరు ప్లాన్స్ వేసుకుంటారు, ప్రమోషనల్ వైజ్ కానీ, ఈ విధంగా ప్లానింగ్ కానీ, మూవీని ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసేలాగా అంటే? మంచి క్వశ్చన్ ఇది. సినిమాలో ఏ పార్ట్ తీసి ట్రైలర్గా వదిలేంత ధైర్యం సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఉంటే, అంటే డైరెక్టర్కి ఉంటే, దట్ విల్ బి అ గ్రేట్ సినిమా. ఇప్పుడు నేను సినిమాలో ఉన్న అన్ని బ్యూటీస్ని కట్ చేసి 1.5 minute అంటే దాని అర్థం ఏంటి, మిగతాది బ్యూటిఫుల్గా లేదనా? అలా కాదు కదా. నేను సినిమాలో ఏ టాపిక్ని పిక్ చేసుకున్నా కానీ అది నేను ప్రొజెక్ట్ చేసేంత ధైర్యం నాకు ఉండాలి యాజ్ ఎ ట్రైలర్గా. అంటే నెక్స్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తాను. పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి. అంటే ఒక పార్ట్ని తీసి ఇది నేను 2 minutes ఇది కట్ చేసేసేయండి మా అంటే, నేను అక్కడ కూర్చొని, ప్రొడ్యూసర్ కూర్చొని, హీరో కూర్చొని, దానికి ఒక పెద్ద టీంనిచ్చి ఓ ట్రైలర్ మేకింగ్ చేసేసి దీన్ని వదలండి, నేను ఆ సిచ్యువేషన్ రావద్దంటున్నాను. ఒక ఎడిటర్కి ఇచ్చేసి మంచి డీసెంట్గా ఒక 1 minute కట్ చేసి పంపించేసామంటే, అతను కట్ చేసి పంపించేసినా కూడా మనం అంత పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేనంత కంటెంట్ చేయాలి. ఓకే, దట్ సినిమా విల్ డెఫినెట్లీ స్పీక్. కానీ అంటే సార్, ఇప్పుడు ఉన్న మీ సినారియోలో బయట మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు, మీరు తీసిన సినిమాలు బయట మూవీస్ అని ఏదైనా నార్మల్గా అంటే పబ్లిక్ కానీ మూవీ తీసే విధానం మారిందంట డైరెక్టర్ది. ఒకటి అంటే పాన్ ఇండియా వైజ్ అనే మార్క్ వచ్చేసరికి ఇప్పుడు ఆయన అనుకున్నది తీలేకపోతున్నారా? ఒకటి నా ఆప్షన్. ఇప్పుడు పాన్ ఇండియా వైజ్ అవుతుంటే కొంతమంది యాక్టర్స్ని తీసుకోవాలి, ఈ కొన్ని చేంజెస్ చేయాలి. ఒకటి ప్రొడక్షన్ నుంచి రావచ్చు ఏమైనా కొన్ని సజెషన్లు కానీ, ఇది మార్చండి అది మార్చండి. 2 ఏంటంటే డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అవుతుందంటారా, చూసే ఆడియన్స్ది చేంజ్ అవుతుందంటారా మైండ్ సెట్? ముందు సినిమా కథను బట్టి ఒకటి, ఇప్పుడు నేను వెళ్ళి 100 కోట్ల సినిమా తీస్తాను, కథ అలా ఉంది అని అంటే ముందు ప్రొడ్యూసర్ ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వేం చేసావు ఇంతకు ముందు అని చూస్తారు. ఇంతకు ముందు నువ్వు ఒక 2 కోట్లు 3 కోట్ల సినిమా తీసావు, ఇప్పుడు వెళ్తే మహా అయితే నా మీద ఎంత ఖర్చు పెట్టగలరు, 10 కోట్లు 15 కోట్లు చేయగలరు. ఇది ఫ్యాక్ట్. ఇది అది కాకుండా మనం ఏం చెప్పినా అబద్ధమే. సో దాంట్లో ఇప్పుడు ఆ 15 కోట్ల బడ్జెట్లోనో 10 కోట్ల బడ్జెట్లోనో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు హీరో, టెక్నీషియన్స్, మిగతా కాస్ట్, ఎక్కడెక్కడ లొకేషన్స్, ఇవన్నీ కలిపి చేయాలి. అప్పుడు ఎక్కడొక్కడ డెఫినెట్లీ కథ కాంప్రమైజ్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ కథ కాంప్రమైజ్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో జరిగే సినిమాలు మంచి కథలకు టర్న్అవుట్ అయ్యి ఉంటాయి. లక్కీలీ మా విషయంలో అలాంటి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ రాలేదు, అన్నీ బాగున్నాయి. మా డిఓపి శివేంద్ర గారు హనుమాన్ చేశారు, ఆయన డిఓపి ఫర్ మన శివం భజే. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా, రాకింగ్ యంగ్స్టర్, డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంది తనకి. అండ్ ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారు తీసుకోండి. అండ్ మంచి టెక్నీషియన్స్ అందరూ చుట్టుపక్కల. సో మాకు అలాంటి కష్టాలు ఏం రాలేదు. డెఫినెట్లీ ఒక బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్లో క్లోజ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గంధర్వ, అండ్ సెకండ్ శివంబజీ, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. అంటే జోనర్స్ని చేంజ్ చేసుకొని వెళ్తున్నారా స్టెప్ బై స్టెప్? అంటే నేను చెప్పాను కదా, లైక్ యూనో, ఇఫ్ యు ఆర్ నాట్ స్పెషల్, పీపుల్ విల్ నాట్ బాదర్ యూ. ఓకే, యువర్ హెయిర్ స్టైల్, ట్రిమ్మింగ్, నేను వేరే కలర్ అదే వేయాలి. సో యూఆర్ ట్రైంగ్ టు హ్యావ్ టు ఇంప్రెస్ సంథింగ్. నేను అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేను ఇంప్రెస్ చేయడం కంటే అవతలని ఇంప్రెస్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. హ్యూమన్ సైకాలజీ. డెఫినెట్లీ యూ మైట్ బి ఇంప్రెసింగ్ గర్ల్స్, నాట్ మీ ఆఫ్ కోర్స్. మనం రోజు ఉండే ప్రాక్టీస్ ఇది కదా. సో అలాగే మీరు ఇంప్రెస్ చేయాలంటే ఆడియన్స్ని, యూ షుడ్ హ్యావ్ దట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విత్ యూ. అంటే కథలోనో కథనంలోనో దేంట్లోనో ఒక దాంట్లో యూ షుడ్ షో డిఫరెంట్ వావ్ ఫ్యాక్టర్ కదా. లేదు ఆ సినిమా దానికి పోలికలతో ఉంది, ఎందుకు చూడాలి నేను, అందులో వచ్చినప్పుడు టైం పాస్ కానప్పుడు చూసుకుంటాలే అనుకుంటారు. సో అందుకనే డెఫినెట్లీ నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు వస్తున్న అందరూ, ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ఆ స్పెషలైజేషన్ తీసుకొచ్చి కొద్దిగా యూనిక్ కంటెంట్ పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇంత రీసెంట్గా మీరు ఇందాకే చెప్పారు, మాయాసభలో చైతన్య కృష్ణ గారు డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు దాకా చూసిన క్యారెక్టర్స్ కన్నా అయింది, ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది, మంచి అప్లాజ్ వచ్చింది ఆయనకి ఆల్మోస్ట్. బట్ మీరు నెక్స్ట్ తీసే సినిమాలో ఏ యాక్టర్తో అయినా ఆరు కొత్త వాళ్ళతోనే ఎవరితో అయినా వాళ్ళని ఎంతవరకు యూనిక్గా చూపించాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ కానీ ఈ పాయింట్ పరంగా. ముఖ్యంగా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను వాళ్ళను యూనిక్గా చూపించాలని అనుకోవడం కంటే నా క్యారెక్టర్ యూనిక్నెస్ ఒకటి ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి. ఇంతకు ముందు సేమ్ ఇదే క్యారెక్టర్ చేసి ఉంటే, ఎగ్జాంపుల్ ఈ టైప్ క్యారెక్టర్ ఆర్ ఎమోషన్ అయినా పర్ఫార్మ్, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను అతన్ని వేరే సినిమాలో చేసిన ఎటువంటి క్యారెక్టర్ని కూడా నేను ఫీల్ అవ్వను. అతను చేసాడు, ఆర్టిస్ట్, ఈ ప్రూవ్డ్. అతను
ఈజ్ లైక్ ఎ వాటర్ ఆర్టిస్ట్. మీరు గ్లాస్లో వేయండి, గ్లాస్ ఫార్మర్ తీసుకుంటే కప్లో వేస్తే ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. చేయించుకోవడం మనలో ఉండాలి. ఓకే ఆ క్యారెక్టర్లో ఇతను చేయగలడా లేదని ముందు నమ్మితే డెఫినెట్లీ హీల్ పర్ఫామ్, హీ ఆర్ షీ. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీ ఆల్మోస్ట్ ఆల్ అనౌన్స్మెంట్ స్టేజ్లో ఉంది. హిందీయా తెలుగా తెలీదు. ఆల్మోస్ట్ ఆల్ అనౌన్స్మెంట్ స్టేజ్. ఓకే, ఒకసారి గామది ఒకసారి పట్టుకొని చూపించండి సార్ మా ఆడియన్స్కి. నెక్స్ట్ దేనికి ప్లాన్ చేశారు? నంది. ఆడియన్స్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ మై టార్గెట్. ఓకే, మనం ఇవన్నీ తీసుకున్న ఆడియన్స్ హ్యాపీగా లేకపోతే వాళ్ళు కూర్చోబెట్టేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.